హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాము. ఈ వీడియో వచ్చేసి బూరెలు అనమాట. అరిసెలు వేరు, బూరెలు వేరు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇవి బూరెలు. అండ్ మన అమ్మమ్మలు నాయనమ్మల టైంలో వాళ్ళు ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అనే దానికి చాలా దగ్గరగా ఉండిద్ది ఇది. ఫస్ట్లీ మనం రేషన్ బియ్యం తీసుకోవాలి. నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టిన తర్వాత ఉదయాన్నే ఆ వాటర్ మొత్తం వంపేసి ఒకసారి వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తరువాత అది పిండి అయ్యి వచ్చేలోపు మేము మిగిలిన ప్రాసెస్ చేసుకుంటున్నాం అనమాట. లైక్ బెల్లం తురవటం, కొబ్బరి తురవటం అట్లా. ఇది మేము చేసేది మామూలు బూరెలు ఉంటాయి, కొబ్బరి బూరెలు ఉంటాయి, సజ్జ బూరెలు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. మేము చేసేది కొబ్బరి బూరెలు. అందుకోసం మేము పచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాము. కేజీకి ఒక కొబ్బరికాయ లెక్క. అలాగే బియ్యం కొలత కూడా నేను చెప్తాను. అందరూ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు. కాకపోతే దీంట్లో ఉన్న మైనస్ అలా ఏంటంటే మనకి పాకం ఎలా పట్టాలి, ఏ స్టేజ్లో పిండి వేయాలి అనేది మాత్రం తెలిసి ఉండాలి. ఎస్, అదొక్కటి తెలుసుంటే మొత్తం ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోద్ది. ఎస్, నేను కొలత చెప్తా అన్నాం కదా. మేము ఇక్కడ తీసుకుంది 3 కిలోల పిండి అనమాట. అంటే 3 కిలోల రేషన్ బియ్యం, దాన్ని మేము పిండి పట్టించుకున్నాం. మామూలుగా కొలత వచ్చేసి 1 కిలో రేషన్ బియ్యం అంటే 1 కిలో పిండికి 800 గ్రామ్స్ బెల్లం. అది కూడా మామూలు మనం ఇంట్లో వాడే రెగ్యులర్ బెల్లం కాదు, షాప్స్లో మనకు దొరికిద్ది అరిసెల బెల్లం అని. ఆ బెల్లం అయితేనే పాకానికి కానీ, టేస్ట్కి కానీ, స్వీట్నెస్కి కానీ అన్నిటికీ కరెక్ట్గా ఉండిద్ది. మేము ఇది ఇక్కడ గ్యాస్ మీద చేయట్లేదు, ఎందుకంటే మాది 3 కిలోల పిండి కాబట్టి టైం పట్టిద్ది. అంతసేపు నుంచొని చేయాలంటే కొంచెం కష్టం ఉండిద్ది. అండ్ మోరోవర్ ఇక్కడ మేము ఒక్కలమే అయితే చేయట్లేదు. నేను, మా వదిన, మా అత్తయ్య ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అండ్ అక్కడ కూర్చున్న ఆంటీ పాకం కోసం స్పెషల్గా వచ్చారనమాట. పల్లెటూరు కదా, వాళ్ళు పాకం ఎలా పట్టాలి ఏంటని అందరికీ తెలియదు, ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది. సో ఎవరింట్లో చేసినా ముందు వెళ్ళి పాకం పట్టడానికి మాత్రం వాళ్ళని పిలుచుకుంటారు. అలాగే మేము కూడా ఆంటీని పిలిచాము పాకం పట్టడానికి. మేము ఇప్పుడు ఆ పొయ్యి మీద డేష పెట్టేసి దాంట్లో బెల్లం పాకానికి తెచ్చుకున్నాము. ఇందాక చూసారు కదా, మేము కొట్టాము బెల్లము. దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ కాదు. అలా అని మరీ తక్కువ వాటర్ పోసేయకూడదు, అప్పుడు ఆ బెల్లం టేస్ట్ అంతా ఇంకోలాగా మారిపోద్ది అనమాట. సో సరిపడా వాటర్ పోసుకొని పాకం కోసం పెట్టుకోవాలి. ఆ ప్లేట్ ఎందుకంటే ఆ ప్లేట్లో మనం బెల్లం కొంచెం పాకంకి వచ్చిన తర్వాత వేస్తే మన చేతికి ఉండ వచ్చినట్టు రావాలన్నమాట. అదిగోండి, కొంచెం చూసారా కన్సిస్టెన్సీ, అట్లా మన చేతికి ఉండ రావాలి. అలా వచ్చే టైంలోనే పాకం వచ్చినట్టు మనకు అర్థమైద్ది. అరిసెల పాకం వేరు, బూరెల పాకం వేరు. మేము పెట్టేది బూరెల పాకం కాబట్టి దీనికి ఎక్కువ ముదురు పాకం అవసరం లేదు. సో అలా కొంచెం వస్తుంది అన్న టైంలో కొబ్బరి వేసుకున్నాం మేము. కొబ్బరికాయ లెక్క కూడా కేజీకి 1 కాయ అనమాట. లైక్ ఇప్పుడు మనం 1 కేజీ బియ్యపిండి తీసుకుంటే దాంట్లో 1 కొబ్బరి తురుము, అంటే 1 కాయ తురుము అనమాట. ఇలా మనం కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకొని అండ్ కొంచెం పిండి స్టార్ట్ చేసుకోవాలి. మాకు ఇంకా పాకం ఇంకొంచెం రావాలనిపించింది ఆంటీకి. సో ఇంకొంచెం పాకం కోసం తిప్పుతున్నారు. మ్యాక్సిమం ఇందాక చూపించినట్టు వస్తే అట్లా ఉండైతే సరిపోతుంది బూరెలకి. అండ్ కొంచెం కొంచెంగా మేము బియ్యం పిండి వేసుకుంటున్నాం. మొత్తం పిండి ఒకేసారి వెయ్యరు ఎవ్వరు కూడా, ఎందుకంటే అది మనకి కొలత తెలియదు కాబట్టి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటా బెల్లంలో తిప్పుకుంటా ఉండాలి. అంటే ఎక్కడ లంప్స్ లేకుండా తిప్పుకోవాలి, అదే మెయిన్. స్టార్టింగ్లో అందరికీ బాగానే తిరిగిద్ది. ఇప్పుడు వేసేది ఏంటంటే కొంచెం నెయ్యి వేస్తున్నారు అదే పాకంలో. ఆ నెయ్యి వేసింది ఎందుకంటే కొంచెం కమ్మదనం కోసం నెయ్యి వేసాము. మనకు అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత ఓపిక ఎక్కడుందండి. ఏదైనా కావాలంటే ఆన్ ద స్పాట్ వెళ్తాము, డబ్బులు పెడతాము, ఏది నచ్చిందో అది కొనేసుకొని వచ్చేస్తాము. కానీ నాకు ఐడియా ఉన్నంత వరకు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇట్లానే పొయ్యి దగ్గర కూర్చొని సాయంత్రం కూడా పెట్టేవాళ్ళు పిండి వంటలన్నీ. వాళ్ళు మార్నింగ్ పెట్టేవాళ్ళు కాదు. సో అలా అందరూ ఒకరికి నలుగురు కూర్చొని ఎంత చేసేవాళ్ళంటే వాళ్ళకి అసలు అలుపు అనేదే వచ్చేది కాదు. అందరికీ లైక్ ఒక 3 కూతుర్లు ఉంటే 3కి సమాన వాటాలు, 4 కూతుర్లు ఉంటే 4కి సమాన వాటాలు, అట్లా ఎంతమంది ఉంటే అందరికీ సమాన వాటాల్లాగా వేసి చేసేవాళ్ళు. అంత ఓపిక్గా చేసేవాళ్ళు. ఈరోజు మనం 1 కేజీ పిండికి కొంచెం ట్రై చేయడానికి కూడా భయపడతా ఉంటాము. ఇవన్నీ ఏం చేస్తాంలే, డబ్బులు పెడితే బయట వచ్చేస్తుంది కదా అన్న ఫీలింగ్లో ఉంటాము. అండ్ పాకం మాకు ఇదిగోండి దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ నేను తిప్పుడు అది మీకు క్లారిటీగా లేదు. అది అసలు కొంచెం ఒక 5 మినిట్స్ తిప్పేసరికి నాకు చెయ్యి నొప్పి వచ్చేసింది. తర్వాత మా మామయ్య ఉన్నారు, మా మామయ్య వచ్చి చెయ్యి వేస్తే కానీ అది అవ్వలేదు. అంటే మన బలానికి జెంట్స్ బలానికి తేడా ఉండిద్ది కాబట్టి. సో జెంట్స్ తిప్పితే అది కొంచెం ఈజీగా అయిపోయింది. నేను తిప్పనంత వరకు తిప్పాను, కానీ అంటే మనకి చెయ్యి నొప్పి వచ్చేస్తుంది లేడీస్కి. ఈ బూరెల సంగతి ఏమో కానీ ఇది ఒక కొత్త అనుభూతి అనమాట. ఎందుకంటే ఎప్పుడు సిటీస్లో అపార్ట్మెంట్స్లో ఉండే మనకి
కొంచెం ఇట్లా పల్లెటూరులో అది కూడా పొయ్యి దగ్గర కూర్చొని ఆ వచ్చే పొగనంతా తట్టుకుంటా కళ్ళు మంటలు పుడుతున్నా కానీ అందరం కలిసి కూర్చొని చేస్తాం కదా, మనకెందుకో అంత అలసట అనిపించదు. లైక్ మాట్లాడుకుంటూ అట్లా చేస్తూ ఉంటాము. మాకు చూసారా ఎంత పిండి పడుతుందో, అది సరిపోయినట్టే అనిపించిద్ది ఫస్ట్ వేసినప్పుడు, కానీ తిప్పే కొద్దీ ఇంకా కన్సిస్టెన్సీ రావాలి అన్నట్టు ఉండిద్ది. చివరిగా ఆ పిండి ఎలా ఉంటే మనకు అనువుగా ఉండిద్ది, మనం బూరెలు చేసినప్పుడు మనం చెప్పినట్టు మన మాట వినిద్ది అనేది మనం చూసుకోవాలి. అది అట్లా వచ్చే వరకు మనం పిండి వేస్తానే ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మాకు ఇంకా పిండి పడతానే ఉంది, కొంచెం కొంచెం వేసుకొని అందరం ఒకరి తర్వాత ఒకళ్ళని చెయ్యి మార్చుకొని తిప్పుతానే ఉన్నాము. అందరిది అయిపోయిన తర్వాత మా మామయ్య వచ్చి చెయ్యి వేసేదాకా దాని పని అవ్వలేదు. అంటే అందరికీ ఒకరి తర్వాత ఒకళ్ళని తిప్పేసరికి అందరికీ చేతులు నొప్పి వచ్చేసినాయి. అండ్ ఎప్పుడైతే మా మామయ్య వచ్చి చెయ్యి వేసారో తర్వాత ఇంకో కొంచెం సేపటికి అది పిండి వచ్చేసింది అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం మేము ఆ డేషా పొయ్యి మీద ఉంచే చేసాము. చాలామంది ఏంటంటే పాకం రాగానే ఆ డేషాని కింద పెట్టేసి చేస్తారు. అట్లా కంటే ఇట్లా చేస్తే కొంచెం బెటర్. అంటే చాలామంది భయం అనమాట, పాకం మాడిపోతే టేస్ట్ మారిపోయిద్ది అని. లేదు, మనం పిండి వేస్తూ ఉంటే ఆపకుండా కంటిన్యూస్గా ఆ పాకం అనేది అంతే ఉంటుంది. అండ్ మనం పిండి వేస్తూ ఉంటాం కాబట్టి ఆ వేడి ఉండిద్ది, ఆ వేడిలోనే మనం పిండి వేస్తూ ఉంటే బాగుండిద్ది అనమాట. అంటే ఇదేం లేదు, సలివిడిలో ఒక పాకం రకం అంతే. టేస్ట్ అంతా మొత్తం సలివిడనే అంటారు దీన్ని కూడా, ఉట్టి తినేయచ్చు మనం కూడా. అండ్ ఆల్మోస్ట్ అదిగోండి చూసారా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దించేసాము. ఇది కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఉంచితే ఇది మాడిపోయిద్ది, అందుకని ఇప్పుడు దించేసాము. చూసారా అట్లా తిరగాలి. అండ్ పిండి అలా ఉండాలన్నమాట. అప్పుడు మనం చేతికి ఉండ చేసుకోవడానికి కానీ వాటిని మనం అప్పాల్లాగా చేయడానికి కానీ బాగుండిద్ది. అదిగోండి అట్లా ఉండ చుట్టాలి, మన చేతికి అంటుకోకుండా అట్లా ఉండ రావాలి. అండ్ మనం ఎప్పుడైతే కర్ర పైకి తీస్తామో అట్లా కొంచెం జారు విడచగా ఉండాలి, ఉండ రావాలి. ఇప్పుడు మేము ఆ పొయ్యి మీద ఈ డేషా దించేసాం కదా, బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం అనమాట. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్, ఎవరైనా సన్ఫ్లవర్ ఆయిలే వాడతారు. పామ్ ఆయిల్ వాడేవాళ్ళు వాళ్ళ ఇష్టం, అది పామ్ ఆయిల్ వాడుకుంటారు. ఇట్లా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత పొయ్యికి తొందరగా సెక్కి వేడైపోయిద్ది, అట్లా వేడి చేసుకున్నాము. ఇంకా చెప్పాలంటే మనం ఇట్లా బల్క్లో పిండి వంటలు చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్ కంటే పొయ్యే చాలా బెటర్. ఎందుకంటే పొయ్యి మీద సెగ ఎక్కువ వచ్చింది. 3 వైపుల నుంచి మనం కట్టెలు పెట్టుకోవచ్చు కావాలంటే, అప్పుడు అన్ని వైపులా ఈవెన్గా వస్తుంది. అదిగోండి వేడి మీద ఉన్నప్పుడే ఈ పిండిని మనం అప్పాలుగా చేయాలి. అంటే వేడి చల్లారిపోతే పిండి ఆరిపోతూ ఉంటే అది అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. మనం ఏంటో చేసాము, ఓవరాల్గా రౌండ్గా చేద్దామా వద్దా అన్నట్టు. ఫస్ట్ కదా, స్టార్టింగ్ కదా, కొంచెం అంతే ఉండిద్ది. అండ్ చేయగా నాకు కూడా రౌండ్గా వచ్చేసినాయి. అండ్ ఆంటీయే అక్కడ ఉండి పాపం మాకు సగం పిండి అయిందాక ఆంటీయే చేశారు. అంటే ఆయిల్లో వేసేటప్పుడు అవి ఎట్లా కాల్చాలి అని. ఫస్ట్ ఇది ఒకేసారి మనం వేసేయకూడదు, లైక్ గారెలు అట్లా వెంటనే వేసేయకూడదు. ఫస్ట్ 1-2 వేసి అవి నూనె నుంచి పైకి అట్లా తేలినప్పుడు మిగిలిన వేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను మా వదిన చేస్తూ ఉన్నాం, చేసి ఆ ప్లేట్ మీద పెడతా ఉన్నాం, ఆంటీ వేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయిల్ పోసినాం ఏంటా అనుకుంటున్నారా? ఫస్ట్ మేము హాఫ్ ఆయిలే పోసాము. లైక్ ఏంటంటే మొత్తం ఒకేసారి పోసే కంటే ఒక ప్యాకెట్ పోసాము. అది ఎప్పుడైతే కొన్ని బూరెలు అయిపోయినాయో మిగిలిన ఆయిల్ అప్పుడు పోసుకున్నాము. అదిగోండి చేసి అక్కడ పెట్టుకుంటున్నాం చూడండి, మా బూరెలు అనమాట అవి ఫస్ట్ మేము చేస్తున్నవి. మాకు మొత్తం ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. అంటే మేము స్టార్ట్ చేసింది 8కి స్టార్ట్ చేసాము, ఇది అయిపోయేసరికి 11:30కి అట్లా అయిపోయినట్టుంది. అంటే 3 to 4 hours కన్ఫామ్గా పట్టింది, మేము ఎక్కువ పిండి తీసుకున్నాం కాబట్టి. చూసారా పిండి ఆరిపోకుండా మేము ఆ డేషాని పొయ్యి దగ్గరికి ఆనించుకొని పెట్టాము. ఎందుకంటే పిండి ఆరిపోతూ ఉంటే మనకి అవి చేయడానికి, బూరెలు చేయడానికి నీట్గా రావట్లేదు, చుట్టూతా క్రాక్స్ వచ్చేస్తున్నాయి, అట్లా వస్తున్నాయి. అందుకని పొయ్యి దగ్గరగా పెట్టుకున్నాము. అండ్ ఇంకొకటి, మనం ఆ రౌండ్స్ చేసుకొని ఆ బూరెలు మనం ఒత్తుకునేటప్పుడు కూడా పేపర్ మీద చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట. అప్పుడే ఆ పిండి అంతా మన చేతికి అతుక్కోకుండా విడివిడిగా వచ్చింది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, బూరెలు అన్నీ ఒకేసారి మనం వేయకూడదు గారెల్లాగాని. అది కూడా ఆంటీ చూడండి ఫస్ట్ ఒక్క బూరే వేసారు. అది ఎప్పుడైతే పైకి తేలుతా వస్తుందో అప్పుడు ఇంకోటి వేద్దామని చేతిలో పట్టుకున్నారండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లో ట్రై చేయొచ్చు. కాకపోతే పాకం ఒక్కటి మనం చూసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.